కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం జంతు జన్మ నుంచి మానవ జన్మలోకి వచ్చిన మానవుడు క్రమక్రమంగా మరి అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకుంటూ మరి ఇటువైపు ప్రయాణం చెయ్యాలి. అంటే కొన్ని జన్మల వరకు ప్రపంచం వైపే తిరిగి ఉంటుంది ఈ మానవ జన్మ. తిని వెంటనే ఎవరు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అని వెంటనే కోరుకోరు. అంటే ప్రతి జన్మ ఆత్మకి పాఠమే అని మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ 84 లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ, ఎక్కువగా పాఠాలు అంటే ప్రతి జన్మలో ఎన్నో రకాలుగా వివిధ రకాలైన పాఠాలు నేర్చుకుంటూ మానవ జన్మలో కూడా ఇంచుమించు 400 జన్మలైతే కానీ తాను ఎవరు, భూమి మీదకి ఎందుకు వచ్చాను అని ఇలాంటి విషయాల గురించి ఆలోచనే ఉండదు. మానవ జన్మలోకి వచ్చిన మొట్టమొదటిగా వాళ్ళు ఏంటంటే కేవలము శరీరాన్ని చూస్తారు కాబట్టి ఆ శరీరమే శాశ్వతం అనుకుంటూ, ప్రపంచం చూస్తారు కాబట్టి ప్రపంచమే శాశ్వతం అనుకుంటారు. అంటే మానవ జన్మ తీసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉంటారు, మానవుడు చివరికి ఏ స్థితికి వెళ్ళాలో అన్నదే ఈరోజు మన మెయిన్ టాపిక్. ఏంటంటే కుజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం వరకు అన్నది. సింపుల్గా చెప్పుకోవాలంటే మానవ జన్మ తీసుకున్నాక శరీరం చూస్తాడు, ప్రపంచాన్ని చూస్తాడు. వాళ్ళ ఆలోచన అంతకంటే పెరగదు. చూసేది సత్యం, చూసేది నిజం అని నమ్ముతారు కాబట్టి వాళ్ళు దేహాన్ని చూస్తూ వీడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడని రూపాన్ని చూస్తూ వీడు మానవుడు. అలాగే జంతువులు కానీ పక్షులను కానీ చూస్తూ ఇది ఇది కాకి, ఇది కోయిల, అలా ఏ జాతిని చూస్తే ఆ జాతిని గుర్తించగలుగుతాడు. అంతవరకే వాళ్ళ జ్ఞానం ఉంది. అందుకే కొంచెం మాత్రమే ఇలా దేహాలను చూస్తూ గుర్తించగలుగుతాడు కొంచెంగా. కేవలం వీళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తున్న ప్రపంచం నిత్యం అనుకుంటారు. అలాగే తాను దేహం అనుకున్నంత వరకు దేహం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇది నిత్యము అనుకుంటారు. నేనే అది. వాళ్ళకి ఆత్మ నేను అని తెలియదు కాబట్టి శరీరం నేను అని అనుకుంటారు. ఇటువంటి జ్ఞానం ఏది లేకుండా గుర్తించగలిగే అంత జ్ఞానమే ఉంది, కుజ్ఞానం. దీన్ని కుజ్ఞానము అంటారంటే కొద్దిపాటి జ్ఞానం, అంటే గుర్తించగలిగేటటువంటి జ్ఞానం. ఆ గుర్తించింది వాక్కు ఉంది కాబట్టి వ్యక్తం చెయ్యగలరంతే. వాళ్ళు చూసింది నిజం అనుకుంటూ మరి వాళ్ళు గుర్తించగలిగే జ్ఞానం అతి కొద్దిపాటిది. అంటే రూపాలను చూసి గుర్తించగలగడం అన్నమాట, అది కుజ్ఞానం. మరి ఇలా కొన్ని జన్మలు తిరుగుతూ, అందుకే ఇప్పుడు ఎక్కువ మంది ఆ సంఖ్యలోనే ఉంటారు కానీ ఏ కొద్ది మంది మాత్రము బ్రహ్మర్షులు అవ్వలేరు, బ్రహ్మజ్ఞానులు అవ్వలేరు. ఆ విధంగా కొన్ని జన్మలు అయ్యాక మరి కొంచెం వాళ్ళకి విస్తరించిన మనస్తత్వం వస్తుంది. అంటే ప్రపంచాన్ని చూస్తున్నారు, వివిధ రకాలైన మనుషులను చూస్తున్నారు, పక్షులను చూస్తున్నారు, జంతువులను చూస్తున్నారు.
ఆ మనస్తత్వాలు అర్థమవుతూ ఉంటాయి. ఇంకా మనసు కొంచెం ప్రయోగించి మనసుకున్న తనకి తెలిసిన తనకి అనిపించిన ఇవన్నీ కూడా కరెక్టే అనుకుంటారు. ఆ కరెక్టే అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి కొంచెం తర్వాత ఈ డబ్బు ఉండడం, డబ్బు లేకపోవడం, దర్జాగా బతకడం, ఇవన్నీ ప్రపంచం వైపు చూస్తున్న మనసుకి కొద్ది కొద్దిగా అర్థమవుతుంటాయి. అర్థమైనప్పుడు ఇక్కడ కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తారు. కొంతమందికి ఎవరో ఏదో చెప్తారు, భగవంతుడు ఉన్నాడు, పూజ చేస్తే అన్నీ తీరిపోతాయి అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఎటువంటి స్థాయి ఉన్న వాళ్ళకి అటువంటి గురువులే దొరుకుతారు. ఇప్పుడు మనోస్థితిలో నేను పెరగాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ తెలిసేది ఈ దేవుడికి మొక్కుతే ఆ దేవుడికి మొక్కుతే కష్టాలు తీరుతాయనో లేకపోతే ఇవి వస్తాయి అవి వస్తాయి అని అనుకుంటూ పూజలు చేస్తూ ఆ విగ్రహమే దేవుడు అనుకుంటూ ఉంటారు. ఇది మనోస్థితి. ఇది జ్ఞాన దశ. విగ్రహం దేవుడు అనుకుంటూ ప్రపంచం సత్యం అనుకుంటూ బతికడమే జ్ఞాన దశ. ఈ అజ్ఞానంలో కొన్ని జన్మలు వెళ్ళిపోతే ఏ మాత్రం జ్ఞానం లేకపోతే జ్ఞానం తప్పుడు ఊహలతో ఉండడం అజ్ఞానం. ఈ రెండిటికి డిఫరెన్స్. ఏ మాత్రము జ్ఞానం లేని దశకు జ్ఞానమైతే ఉన్నదానికి వ్యతిరేకంగా అర్థం అవడం అజ్ఞానం. విగ్రహం దేవుడు కాదు, సృష్టి శాశ్వతము కాదు, ఈ దేహము శాశ్వతం కాదు. కానీ ఇది నమ్మకం కుదరదు. కనిపిస్తున్న సృష్టి శాశ్వతం కాదు ఏంటి, అందరూ పూజలు చేస్తున్నారు, ఇన్ని గుళ్ళు ఎందుకు వచ్చాయి అని మనకు వితండ వాదన చేస్తూ ఉంటారు. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం అంట జ్ఞానం తెలిసే వరకు అజ్ఞానం ఉంటుందట. జ్ఞానం తెలుసుకోకపోతే బ్రతుకంతా అజ్ఞానమేనట. ఇది ఎంత కరెక్ట్ అంటే చాలా మందిని మనం చూస్తున్నాం, జ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నమే చెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కడ సత్కర్మ అనే పుణ్యం లేక జ్ఞానం చెప్పినా అర్థం కాదు, తెలుసుకునే ప్రయత్నము చెయ్యరు. ఎప్పుడో చచ్చే ముందు ఇలా ఉంటే బాగుండని అనుకుంటారు అంతే, ఇంకేమీ లేదు. అందుకే తప్పుడు జ్ఞానం అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. జ్ఞానం అంటే తప్పుడు జ్ఞానమే. ఎందుకంటే విగ్రహం దేవుడు అనుకోవడం తప్పుడు అభిప్రాయమే. మనం ఎక్కడికి వచ్చాక తెలుసుకున్నాం. ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడము తప్పుడు అభిప్రాయమే. సృష్టి అంతమైనప్పుడు అది లయమైపోతుందని తెలియకపోవడమే. అందుకే వీళ్ళందరూ తెలుసుకున్నాక కొంతమంది మారుతారు. మరి కొంత తెలుసుకో అక్కర్లేదు, నాకు ఇదేం అవసరం లేదు, మా ముందు తరాలు అంతా బతకలేదా, మేం బతకపోతామా అనుకుంటూ వాళ్ళలో మార్పు రాకుండా ఎదుటి వాళ్ళు మారినందుకు విమర్శిస్తూ మనలో తప్పులు వెతికేవాడే జ్ఞాని. ఇది వాళ్ళకి కొంతమంది మాత్రమే అజ్ఞానం నుంచి బయటపడతారు, కానీ మిగతా వాళ్ళు బయటపడడానికి ఇష్టపడరండి. మరి ఆ తర్వాత బుద్ధి స్థితిలో ఉంటారు. వీళ్ళకి ప్రాపంచిక జ్ఞానం చాలా ఉంటుందండి. అంటే విద్య కానీ ఏదైనా సరే ప్రపంచంలో వాటి గురించి చాలా తెలుస్తుంది. చూడండి, కొంతమంది ఇప్పుడు టెక్నాలజీ తీసుకుంటే మనం వాళ్ళకి చాలా సులభంగా అర్థమవుతుంది. చదువులు బాగా చదువుతారు. ఈ బుద్ధి వికసించిన వాళ్ళకి కొంచెం చదువు వస్తుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, బుర్రలో కంటి ఎక్కుతుంటాయి. లేకపోతే టెక్నాలజీని ఎలా తెలుసుకుంటారు చెప్పండి. అందుకని వీళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటుంది. బుద్ధిని ఉపయోగించి అన్నీ నేర్చుకునే వాడికి చాలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం
బుద్ధిని ఉపయోగించేవాడు కరెక్ట్గా వాళ్ళు ధ్యానం చెయ్యకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రవర్తన చాలా కరెక్ట్గా ప్రవర్తిస్తారు కొంతమంది. అంటే ఎదుటివాడు తీసుకోకూడదనో, ఆశించకూడదనో, లేదా చదువుల్లో కొంచెం ఫస్ట్ రావడమనో, టెక్నాలజీ పరంగా హయ్యర్గా ఉండడమనో, ఇది బుద్ధికి సంబంధించిన విద్య. జ్ఞానం అంతా బుద్ధిలో ఇమిడి ఉంటుంది. బుద్ధి వికసించిన వాడికే ప్రపంచక జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే వీళ్ళని జ్ఞానులు అంటారు. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలియక రాకపోవచ్చు. మరి తర్వాత స్టెప్, ఈ జ్ఞానం బాగా ఉన్నప్పుడు కొంచెం విచారణ వస్తుంది. వాళ్ళు అలా ఉన్నారు ఎందుకు, వీళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు అని ఆ విచారణ మొదలవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఇన్ని కనిపెట్టిన వాళ్ళు లోక కళ్యాణం కోసమే కనిపెట్టారండి. ఏది కనిపెట్టినా వాళ్ళు, ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ పరిగెడుతుంది. ఈ స్పీడ్ యుగంలో టెక్నాలజీ చాలా అవసరం. మరి వాళ్ళకి బుద్ధే లేకపోతే ఇన్ని ఎలా కనిపెడతారు? వాళ్ళకి ఆ కనిపెట్టి ఇస్తున్నారు అంటే ఇది లోక కళ్యాణం కోసమే అవుతుంది. ఇప్పుడు మనం ఈ టీవీలు, సెల్లు, ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ వాడి జ్ఞానాన్ని ఎంతో చక్కగా ప్రచారం చేస్తున్నాం. మరి ఎంతో జ్ఞానాన్ని మరి ఇందులో దాయడానికి కానీ, చెప్పడానికి కానీ వీలవుతుందంటే వాళ్ళ బుద్ధి ఎంత షార్ప్గా ఉందో ఇది కనిపెట్టిన వాడిది మనం అనుకోవచ్చు. వాడు జ్ఞానవంతుడే. వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినా ఈ వీళ్ళు గత జన్మలో ఎంతో కొంత సాధన రాకపోతే వీళ్ళు ఎంత గొప్పగా చేసేవారే కాదు. ఇక ఇక్కడ మనం పరాకాష్ఠకి వెళ్ళి లోక కళ్యాణం కోసం ఇన్ని చేస్తున్నప్పుడు మరి భగవంతుడే వాళ్ళకి గురు రూపంలో కానీ ఏదో రూపంలో వాళ్ళకి ధ్యానం తెలియచెప్తాడు. అలాంటి వాళ్ళకి ధ్యానం ఎక్కువగా నచ్చుతుంది. ఇక్కడి నుంచి అక్కడ గురువు ఏమో చెప్తాడు, ఇక్కడ శరీర స్థితి అయిపోయింది, మనోస్థితి అయిపోయింది, బుద్ధి స్థితి అయిపోయింది. ఇక ఇక్కడ ఆత్మ అనే పదం వీళ్ళు వింటారు. విగ్రహమే దేవుడు అన్న స్థితి నుంచి ఆత్మే భగవంతుడు అనే స్థితికి వచ్చారు అంటే వీళ్ళకి బుద్ధి బాగా వికసించినట్టే. అంటే వికసిస్తేనే ఆత్మ దైవం అని నమ్ముతూ మరి నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, గురువు చెప్పింది ఇంకొకసారి వాళ్ళకి విచారణలోకి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు నేనే కాదు సర్వము ఆత్మ అని తెలుస్తుంది, కానీ ఆ ఎరుకలో వెంటనే ఉండరు. ఇది ఎప్పుడు ఎరుక నిలబడుతుంది అంటే సాధన చేసే కొద్దీ. గురువు చెప్పి వదిలేటండి, నువ్వు ఆత్మవే అని తెలుసుకోవాలంటే సాధన చెయ్యాలి అంటారు. అని చెప్పినప్పుడు ఆ సాధన చేస్తారు. బుద్ధి స్థితిలో జ్ఞాని అయ్యి ఇంకా ఆత్మస్థితిలోకి వచ్చాక అందరూ ఆత్మలే అని తెలుసుకుంటాడు. ఇక్కడ విజ్ఞాని అంటే విశేషమైన జ్ఞానం ఆత్మలోనే ఉంది కాబట్టి వాళ్ళు సాధన చేస్తేనే పెరగలరు. అందరూ అందరూ ఆత్మలే అని ఒప్పుకోవాలి అంటే మరి వాళ్ళు నేను ఆత్మని, నాలాగే సర్వజీవులు ఆత్మమయమే అని కోలంటే వాడిలో జ్ఞానం చాలా ఉంది అంతర్గతంలో. ఆ మనసు జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికే మనసు పలచబడుతూ ఉంటుందండి. ఆ పొర తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి ప్రాపంచిక జ్ఞానం పూర్తిగా వచ్చిందో ఇక ఆత్మజ్ఞానం వైపు తిరగడమే మన పని. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆత్మ అని తెలుసుకున్నాక ఇంకిక్కడి నుంచి ఎదగడం మొదలు పెడతాడు. విజ్ఞాని అని ఎందుకన్నామంటే విశేషమైన జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది. ఆత్మని ఊరుకుంటాడా గురువు? నువ్వు ఈ లోకవాసివి కాదు, సత్యలోకవాసివి. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం అంటే మనకు వైరాగ్యం రావాలి. ఇది శాశ్వతం అనుకుంటున్న భ్రాంతిని పోవాలి. మనకి
ఆ భ్రాంతిలో ఉండి దీంతో బంధం ఏర్పరచుకుంటూ ఇటు అటు డైల్మాలో ఉంటాం. గురువు దగ్గర విన్నప్పుడు బాగుంటుంది. నేను ఆత్మని అనగా నా మాట చాలా నచ్చుతుంది. కానీ ఇవన్నీ ఈ జన్మకే బంధాలు అంటే ఎలా వదులుకోవాలో తెలియక ఇరుక్కుపోతూ ఉంటాం. ఎప్పుడైతే సాధన చేసి ఆత్మతో బంధం ఏర్పరచుకుంటుందో ఈ మనసు, అన్నిటికీ కారణం మనసే, గుర్తుపెట్టుకోండి. మనని మభ్యపెట్టేది మనసే, మాయలో పడేసేది మనసే, మాయ నుంచి విడుదల చేసేది మనసే. ఎప్పుడైతే ఈ మనసును ధ్యానం వైపు తిప్పుతామో, ప్రపంచం నుండి ఆత్మ వైపు తిరిగిందో, అప్పుడు మనకి ప్రపంచంతో, శరీరంతో, మనసుతోటి బంధం కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ ఆత్మ మీద బంధం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ లోకాలు ఉన్నాయని నమ్ముతాం, మనం సత్యలోకం నుంచి వచ్చామని నమ్ముతాం. ఇలాగే గురువు చెప్పిన జ్ఞానాన్ని అంతా కూడా నమ్మకం కలిగి ఆచరణలో పెట్టడానికి, అంటే తెలుసుకున్నది ఆచరణలో పెట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తాం. ఇదే విజ్ఞానం అంటే. అక్కడ చాలా కొద్ది ప్రాపంచిక జ్ఞానం కొద్దిగా నేర్చుకున్నాం, వచ్చింది, దాన్ని జ్ఞానమే అన్నారు. కానీ ఆత్మ గురించి, లోకాల గురించి తెలుసుకుంటున్నప్పుడు దీన్ని విశేష జ్ఞానం అంటారు. అందుకే ఇక్కడ విజ్ఞాని అని అంటారు. ఇంకెక్కడి నుంచి తెలుసుకున్నాక ఏది గురువు చెప్పినా, గురువు చాలా చెప్తాడు, అవన్నీ నీ అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఎక్కువ సాధన చెయ్యి. సృష్టి అంతా ఉన్నది ఆత్మమయమే. నీ ఆత్మలోకి నువ్వు వెళ్ళగలిగితే, చేరుకోగలిగితే, నువ్వు ఆత్మస్థితిలో నిలబడగలిగితే, అంటే కాసేపు ఇది కాసేపు అది కాదు, కాసేపు నేను శరీరం, కాసేపు మనసు బుద్ధి అనుకుంటూ ధ్యానం చేస్తున్నంతసేపు నేను ఆత్మని కాదండి. మనం ప్రతి క్షణము ఆ ఎరుకని కోల్పోకుండా ఎవరిని చూసినా ఆత్మ అనుకుంటూ, మరి ఆత్మలోనే అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి దాగి ఉందని నీకెప్పుడైతే తెలుస్తుందో, ఎందుకంటే గురువు చెప్పాడు సృష్టి అంతా ఉన్నది సర్వాత్మే అని. అంటే నేను నేర్చుకోవాల్సింది బయట కొద్దిపాటి ప్రపంచ జ్ఞానమే. శ్రవణం ద్వారా నేను విన్నాను గురువు దగ్గర నుంచి. పదే పదే రోజు విని విని మరణం అవుతుంది. కానీ ఇది నాకు అనుభూతి రావాలి అంటే నాకుగా నేను చేసిన ప్రయత్నమే. అంటే సాధన వల్ల మాత్రమే అనుభూతిని పొందగలను అని మనకు మనకు తెలియాలి. ఎందుకు అంటే రోజు సాధన ఎందుకు చెయ్యాలంటే మనసు ప్రపంచం వైపు తిరిగి చెత్త పోసుకుని వస్తుంది. దీనివల్ల ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ తెలియట్లేదు. అందుకని అది తెలియాలి అంటే చెత్తని పోసుకోవడం తగ్గించుకుంటూ సాధన అనే దుమ్ము దులుపుతూ ఉండాలన్నమాట. అక్కడ సాధన వల్ల శుద్ధత్వం పొందుతుంది మనసు. అప్పుడు ఆత్మ వైపు తిరిగి మరి ఆత్మలో ఉన్న ప్రజ్ఞను అంతటినీ కూడా తెలుసుకోగలుగుతుంది ఇక్కడ. అందుకే ఈ స్థితిని ఎప్పుడైతే ఆత్మలో ఉన్న ప్రజ్ఞ, గమనించండి, బుద్ధిలో ఉన్న తెలివిని జ్ఞానం అంటే, ఆత్మలో ఉన్నది ప్రజ్ఞ అంటారు. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఉంది. వినడం ద్వారా, చదవడం ద్వారా, చూసిన దాని వల్ల నేర్చుకున్నది జ్ఞానం. మరి ఆత్మలో వచ్చి నీకు అందుతుంది అంటే అది ప్రజ్ఞానం. అందుకే ప్రజ్ఞాని. నీకెప్పుడైతే సాధన పెంచుతూ ఉంటావో, కానీ ప్రతి వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఆత్మ నుంచి ప్రజ్ఞ అందే వరకు శ్రవణం అవసరం, మననం అవసరం. నీకెంతవరకు ఆత్మలోంచి ప్రజ్ఞ అందలేదు అంతవరకు స్వాధ్యాయం, శ్రవణం రెండు ఉండాల్సిందేనండి. ఇదే బ్రహ్మసూత్రాల్లో చెప్తాడు వ్యాసుడు. నువ్వు నిరంతరము ఎంత స్థాయికి వెళ్ళినా నీ ప్రజ్ఞ బయటికి వచ్చే వరకు, అంటే నువ్వు ఇంకా మనస్సు అనేది
ప్రపంచం వైపు ఉంది కాబట్టి ప్రజ్ఞ అందదు గమ్ముని. అది ఎప్పుడు అందుతుంది అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధన తీవ్రాతి తీవ్రమైనప్పుడు, మనసు శుద్ధత్వంలో ఉన్నప్పుడు, అందుకే ఏం చెప్తారంటే వ్యాసుల వారు, మనశుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు. మనస్సు శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు, శుద్ధత్వం గురించి చాలాసార్లు మనం చర్చించుకున్నాం, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రంలో మనస్సు శుద్ధత్వం ఎట్లా అవుతుందో మరొక్కసారి చదివితే అర్థమవుతుంది. మరి మనస్సు శుద్ధి అయినప్పుడే బుద్ధి వికసిస్తుంది. అప్పుడు ప్రాపంచిక జ్ఞానం మనకి బాగా వస్తుంది. మరి వచ్చిందని ప్రాపంచిక జ్ఞానం ఒక్కటే మనం తెలుసుకుంటే అహంకారం ఉంటుందండి, నేను కాబట్టి అని. కానీ ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కూడా మనం తెలుసుకుంటే ఇక్కడ ఆత్మజ్ఞానమే ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. అందుకే గురువులు ఎప్పుడు మనకు అహంకారం పెరగకుండా ఆత్మ వైపు తిప్పుతూ ఉంటారు. మనసు ప్రభావం నుంచి, బుద్ధి నుంచి మళ్ళీ ఆత్మ వైపు మనం పెరగాల్సిందే. తిరుగుతున్నప్పుడు, సాధన పెంచినప్పుడు, బాగా పెంచుతూ ఉన్నప్పుడు మనసు యొక్క శక్తి తగ్గుతుంది. బుద్ధి శక్తి, ఆత్మశక్తి పెరిగినప్పుడు ప్రపంచక జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం వస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానం రావాలి అంటే ముందు చాలా ప్రయత్నం ఉంటుందండి. ఎందుకంటే ఆత్మలో ఉన్న జ్ఞానం నీకు అందుతూ ఉంటుంది. మరి మనం వాల్మీకిని చూసాం, వ్యాస భగవాన్ని చూసాం, మనకు వాళ్ళిద్దరి పేర్లే తెలుసు, కానీ ఎంతో మంది శాస్త్రాలు రాశారు, షట్చస్త్రాలు రాశారు. ఇవన్నీ రాసి మనకిచ్చారు అంటే వాళ్ళకి ప్రజ్ఞ ఎంత ఉందో, ఆత్మతో అనుసంధానమై ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందింది. ఆ అందినవన్నీ మనకు రాసి ఇచ్చారు. ఇచ్చి ఇంకొక సందేశం అందులో ఇన్నరగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకి సృష్టిలో ఇవన్నీ కూడా ఆత్మ, సృష్టి అంతా ఆత్మే నిండి ఉంది కాబట్టి అణువంతా ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ మహావృక్షంలా సృష్టి అంతా ఉన్న బాబు, సృష్టి అంతా ఉన్న ఆత్మ నీలో అణువంతా ఉంది. సృష్టిలో ఏముందో అదంతా నీకు అందిస్తుంది. అదే ప్రజ్ఞ. అందుకే అప్పుడు నువ్వు సాధన బాగా తెలుసుకుని చేసి ఆత్మలో ఉన్నవన్నీ నువ్వు అందుకోగలిగితే ప్రజ్ఞానివి అవుతా. ఎక్కడ నీకు అందుతూ ఉంటాయి. మరి ఈ అందుతున్నవి మళ్ళా ఇంకా ఇంకా పెంచుకుంటూ ఒక ఆత్మలోంచి రావడం కాదు, సృష్టిలో ఈ లోకం గురించే కాదు, అన్ని లోకాల గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, అక్కడ ఉన్నవి కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ లోకాల గురించి కూడా తెలుసుకున్నప్పుడు, అక్కడ జ్ఞానం కూడా నీకు వచ్చినప్పుడు బ్రహ్మజ్ఞానం అవుతావు. అంటే బ్రహ్మాండం అంతా తెలుసుకోవడమే. ఒక్క లోకమే కాదు, ఈ భూలోకమే కాదు, ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల గురించి నువ్వు తెలుసుకోగలిగితే, అది నీకు అర్థమై అందుతే, చూడగలిగితే, దర్శించగలిగితే, తెలుసుకోగలిగితే అప్పుడు బ్రహ్మర్షి అవుతావు, బ్రహ్మజ్ఞాని అవుతావు. అందుకే మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు చూసినవి నమ్మే జ్ఞానమే ఉంటుంది. ఇదిలాగా ఇదిలాగా. ఎందుకంటే ఆకాశతత్వం మనలో ఉన్న మూలాన, మనకి తెలివి బుద్ధి ఉన్న మూలాచి చూసినవి మాత్రమే గ్రహించే బుద్ధి మాత్రమే ఉంటుంది ఇక్కడ. కానీ అక్కడి నుంచి మరి జ్ఞానిగా, మరి కొంచెం రజోగుణం వచ్చి కొన్ని జన్మలవుతే వాడికి తెలుసున్నది సత్యమని నమ్ముతాడు. అలా నమ్మబట్టికే అజ్ఞానంలో దుఃఖం వస్తుంది కాబట్టే, అక్కడి నుంచి విడుదల అవ్వాలి కాబట్టే అది కూడా అవసరమే. అందుకే కుజ్ఞాని, అజ్ఞాని, జ్ఞాని, ఆత్మజ్ఞాని, ఇట్లా ఎన్నో విజ్ఞాని, ప్రజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఆత్మ ఉంది అని తెలుసుకుంటే జ్ఞాని దశ నుంచి ఆత్మజ్ఞాని దశకెళ్తాం. ఏమి కొంచెంగా ఉన్న కుజ్ఞాని
భ్రమాత్మకం, భ్రాంతి. ఏ భ్రాంతి? శరీరం శాశ్వతం, ప్రపంచం శాశ్వతం. ఇది అజ్ఞాని. ఇక్కడ కనబడుతున్నవే నమ్మడం. కానీ బుద్ధిలో ఈ ప్రపంచ జ్ఞానం అంతా ఇమిడి ఉంటుంది. అది జ్ఞాని అవుతుంది. తర్వాత ఆత్మను తెలుసుకుంటాడు, ఆత్మజ్ఞాని అవుతాడు. ఇంకా అక్కడి నుంచి లోకాల గురించి గురువు చెప్పినప్పుడు విజ్ఞానం అవుతుంది. అనుభూతి చెందినప్పుడు లోన్ నుంచి వచ్చేది ప్రజ్ఞాని. మరి సృష్టి అంతా తెలుసుకోవడం బ్రహ్మజ్ఞాని. మరి ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే. ఈ స్థితులన్నీ రావాల్సిందే. మరి ఇక్కడ ఎంత నేర్చుకుంటామో, ప్రజ్ఞ ఎంత బయటికి వస్తుందో, మరి బ్రహ్మజ్ఞానం కూడా చాలా ఈజీగా అయిపోతుంటాయి. ఇంచుమించు ప్రజ్ఞాని స్థితి నుంచి బ్రహ్మజ్ఞాన స్థితి రెండు ఒకసారి వస్తాయిలేండి కొంతమందికి. బ్రహ్మాండం తెలుస్తుంది, ఆత్మ నుంచి అందుతూ ఉంటాయి. ఇదంతా గమనిస్తే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడ జ్ఞాని ప్రాపంచిక జ్ఞానంతో సరిపెట్టుకోకుండా, జ్ఞానిలో రెండు రకాలు. ప్రాపంచిక జ్ఞానం ఆత్మ, ఆత్మ వైపు తిరిగినప్పుడు ఆత్మజ్ఞానం. ఆత్మ అని తెలిసింది కదా, ఆత్మజ్ఞానం కూడా వస్తుంది అక్కడ. అంటే ఆత్మ అంటే ఏంటి? మనం ఆత్మ అంటే దైవం అని తెలుసుకున్నాం. అది మనలోనే ఉందా, అంతట్లోనే ఉందా? ఇట్లా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఆ జ్ఞానాన్ని పెంచి పోషించుకోగలిగితే విజ్ఞానం అవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా మనం తెలుసుకోగలిగితే, ఒక్కొక్క దాని గురించి మళ్ళా మళ్ళా విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే ప్రాపంచిక జ్ఞానం కొంచెమే కష్టపడాలి, కానీ ఇంకా ఆత్మజ్ఞానం నుంచి చాలా కష్టపడాలి. ఎందుకంటే అందడానికి అడ్డు మనసు. ఈ ఆత్మజ్ఞానం తెలిసిన దగ్గర నుంచి దానికి బ్రేక్ ఇచ్చేదే మనసు. ఇది ప్రపంచం వైపు వెళ్తుంది, ధ్యానంలో కూర్చోగానే అవే గుర్తు తెస్తుంది. అందుకే ఇక్కడి నుంచి కొంచెం మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే మామూలుగా స్కూల్ పాఠాలు చదవడం, స్కూల్లో వెళ్ళడం, ఇవన్నీ నేర్చుకోవడం కొంత టైమే పడుతుంది. కానీ ఆత్మ నుంచి అందాలి, ఆత్మదర్శనం కలగాలి, ఇవన్నీ చాలా టైం పడుతుందండి. కొంచెం కృషి ఎక్కువ చేయాలి. ప్రపంచం దృష్టి తగ్గించి ఆత్మ మీద దృష్టి ఎక్కువగా పెడితే మరి మనం అన్నీ సంపాదించుకోగలం, బ్రహ్మజ్ఞానంలో కాగలం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.